దసరా పండుగ హిందూ మతంలోని ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఈ పండుగను విజయదశమి అని కూడా పిలుస్తారు. దసరా పండుగను ముఖ్యంగా శారదీయ నవరాత్రి ముగిసిన తర్వాత దశమి తిథికి జరుపుకుంటారు. ఈ పండుగకు పలు పురాణాల మరియు జానపద కథల ఆధారంగా అనేక కారణాలు ఉన్నాయి. దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారు? రామాయణం ప్రకారం దసరా పండుగను శ్రీరాముడు రావణుని మీద సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లినప్పుడు శ్రీరాముడు హనుమంతుడు మరియు వానర సైన్యంతో కలిసి రావణుడిపై యుద్ధం చేసి అతన్ని సంహరించి సీతమ్మను రక్షించారు. శ్రీరామచంద్రుడు విజయాన్ని పొందిన రోజును విజయదశమిగా జరుపుకుంటారు. ఇది సత్యం, ధర్మం మరియు సత్ప్రవర్తనపై దుష్టశక్తుల మీద సాధించిన విజయానికి ప్రతీక. మహిషాసురుడు హిందూ పురాణాల్లో ఒక ప్రధాన రాక్షసుడిగా చెప్పబడిన వ్యక్తి. ఆయన రాక్షసుడి రూపంలో శక్తివంతమైన మహిషం అంటే ఎద్దుగా ఉంటాడు. మహిషాసురుని కథ దుర్గాదేవి మహిషాసురమర్దిని రూపంలో అతన్ని సంహరించిన కథగా ప్రసిద్ధి చెందింది. అలాగే మహిషాసురుడిని వధించడం. మహిషాసురుడు రాక్షస వంశానికి చెందినవాడు. అతని తండ్రి రంభ ఒక రాక్షసుడు మరియు అతని తల్లి ఒక మహిషి, ఎద్దు రూపం కలిగిన దేవత. అతను తండ్రి నుండి రాక్షస గుణాలు మరియు తల్లితనం ద్వారా మహిష రూపం పొందాడు. అతనికి ఎద్దు రూపంలో ఉండే శక్తులు మరియు మాంత్రిక శక్తులు లభించాయి. మహిషాసురుడు బ్రహ్మదేవుని తీవ్ర తపస్సు చేసి అతని నుండి ఒక ప్రత్యేకమైన వరం పొందాడు. ఆ వరం ప్రకారం అతన్ని ఎలాంటి మగ పురుషుడు చంపలేడు. ఈ వరం వలన అతను మరణ భయాన్ని లేకుండా అనేక లోకాలను ఆక్రమించి దేవతలను కూడా భయభ్రాంతులకు గురిచేశాడు. అమరత్వం పొందిన తర్వాత మహిషాసురుడు దేవతలను స్వర్గంలో నుండి త్రోసివేసి వారి స్థానంలో కూర్చున్నాడు. అతను లోకాలను భయపెట్టేవాడు మరియు ధర్మాన్ని నాశనం చేసేవాడు. అతని క్రూరత్వం మరియు అహంకారం వల్ల అన్ని లోకాలలో కల్లోలం ఏర్పడింది. దేవతలు, మహర్షులు మరియు ప్రజలు అతని బారి నుండి విముక్తిని కోరుతూ దేవతలను ప్రార్థించారు. మహిషాసురుని వధించడానికి బ్రహ్మ, విష్ణు మరియు శివ త్రిమూర్తుల శక్తుల నుండి దుర్గాదేవి అవతరించింది. ఆమెను మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. 9 రోజుల పాటు ఆమె మహిషాసురునితో యుద్ధం చేసి చివరి రోజు అంటే విజయదశమి రోజున అతన్ని సంహరించింది. మహిషాసురుని కథ అహంకారం, అహంభావం మరియు అధర్మంపై సత్ప్రవర్తన, ధర్మం మరియు సత్యం విజయం సాధించడాన్ని ప్రతీకగా చెప్పబడుతుంది. మహిషాసురుడిని వధించినందుకు దుర్గాదేవి భక్తులు ఆమెను ఆశ్వీజ మాసంలో శారదీయ నవరాత్రులు 9 రోజులు పూజిస్తారు. దసరా పండుగను జరుపుకుంటారు. మహిషాసురుడు ధర్మాన్ని విస్మరించి తన శక్తిని దుర్వినియోగం చేశాడు. అతని శక్తి మరియు వరం అతనికి నాశనాన్ని తెచ్చాయి. సత్యం మరియు ధర్మంపై ఎలాంటి అశుభ శక్తి ఎక్కువ కాలం నిలవదు అనే సందేశం మహిషాసుర వధ కథ ద్వారా అందించబడింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.